కాంటాలాగా పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలి జరీవాలా ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది షఫాలి. దీని తర్వాత కొన్ని సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే జూన్ 27న షఫాలి ఉన్నట్లుండి కన్నుమూసింది. కార్డియాక్ అరెస్ట్తోనే ఆమె చనిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ముంబై పోలీసులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. షఫాలి జరీవాలా మరణించిన వెంటనే ముంబై పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవ పరీక్ష నిర్వహించినప్పటి నుంచి మరణానికి గల అసలు కారణం గురించి వారు ఇంకా వెల్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం షఫాలి మరణానికి కొన్ని వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఎప్పటికీ అందంగా ఉండాలనే ఆమె కోరికే ఆమె ప్రాణం మీదకి తీసుకొచ్చిందని విచారణలో తెలుస్తుంది. చాలా సంవత్సరాలుగా ఆమె యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లను తీసుకుంటుందని సమాచారం. విచారణలో భాగంగా పోలీసులు చేసిన సోదాల్లో ఆమె ఇంటి నుంచి భారీగా మెడిసిన్స్, యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు బయటపడ్డాయి. ఇక శుక్రవారం తన ఇంట్లో చేయబోయే పూజ కోసం ఆమె ఆ ఉదయం నుంచి ఉపవాసంతో ఉందని, ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్ కు సంబంధించిన ఇంజెక్షన్ను తీసుకోవడంతోనే కార్డియాక్ అరెస్ట్ అయి ఉండవచ్చని వాదన వినిపిస్తుంది. ఇక ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత షఫాలి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని, ఆపై స్పృహ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పోస్టుమార్టం, ల్యాబ్ నివేదికల విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.